వెల్కమ్ టు బామియాన్. అన్నట్టు ఇండియా నుంచి వచ్చిన ఆర్యన్ గారు కనిపించట్లేదు. బిలావల్ సాబ్ ఆయన్ని ఎల్ఓసీలో అయితే వదిలేసి రాలేదు కదా. జనాబ్ ఏంటి జోక్ చేస్తున్నారా? ఆర్యన్ గారు కాక్పిట్ లోనే కూర్చున్నారు, పైలట్ పక్కనే. ఆహా. ఆయన అందరినీ కంట్రోల్ చేసే అలవాటు పోయినట్టుంది ఇండియా వాళ్ళకి. జనాబ్ నేనేం కంట్రోల్ చేయాలా, కన్విన్స్ చేశానంతే. మా పైలట్ ఇక్కడికి రమ్మంటే వణికిపోయి చెమటలు గక్కాడు. బతకాలంటే బామియాన్ వైపు చూడకూడదంట. హెలికాప్టర్లో వెళ్ళడం అంత సేఫ్ కాదంట. తాలిబాన్ గాల్లోనే లేపేస్తారంట. అలా అని రోడ్డు మీద వచ్చే ధైర్యం కూడా లేదు. ఇక నేనే మా పైలట్ బాబు గారిని చాలాసేపు కూర్చోబెట్టి భుజం తట్టి ఎమోషనల్ స్పీచ్ ఇవ్వాల్సి వచ్చింది టేక్ ఆఫ్ కి. అయితే మీ స్పీచ్ పనిచేసిందన్నమాట. లేదండి, స్పీచ్ తర్వాత